ఇగో మీరు రాసుకుంటే నేనేం చేస్తా భాయ్ సాబ్, మీరు వార్తల్లో అంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి, దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు, ఆచితూచి అడుగులేస్తాం. ఆయన సర్వేనే అది, జానారెడ్డి గారి సార్. అనుకోరా, తప్పేమున్నది అట్లా. ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఏమన్నా స్వార్థమో ఇంకోటో ఉంటే, నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారు భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా. నేను క్లియర్ గా ఓపెన్ గా చెప్తా ఉన్నా, నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరినా. తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే, కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్యపరచడం ఒకటే. కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికార్సైనటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే ఇటువైపు నిలబడ్డాం.